గారు మన విడవలూరుకు వస్తున్నారు. ఒక సముద్రంలో చిరుతాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో అదేవిధంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అంత శక్తివంతమని చూపించే విధంగా ఈరోజు విడవలూరులో ఇంతమంది ప్రజానీకం ఉన్నారు అంటే అంత అతిశయోక్తి కాదు. అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులారా, చిరంజీవి అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, ఈరోజు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకువచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు స్వతంత్రాన్ని తీసుకువచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి అందే విధంగా చేసింది. ఈరోజు జమీందారీ వ్యవస్థని కూడతోసి ప్రతి పేదవాడు సమానమైన విధంగా ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముందడుగు వేసింది. చెల్లెమ్మ, ఈరోజు మీ విద్య కావచ్చు, మీ అన్న ఉద్యోగానికి కావచ్చు, 1,00,000 ఉద్యోగాల్ని అతి త్వరలో అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినటువంటి అస్తం గుర్తుకు ఓటేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చివరి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక వేదిక మీద చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఈ విధంగా చెడు మాటలు అన్నారు. ఏమన్నారంటే, పులివెందుల రౌడీ వైఎస్ రాజశేఖర రెడ్డి, రాయలసీమ రౌడీ అన్నారు. నోటుకొచ్చినట్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి దుర్భాషలాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్ కాంగ్రెస్ పార్టీలో కావాల్సినంత డబ్బులు జోబీలో పెట్టుకొని తన కుటుంబానికి కానీ తన పక్కవారికి కానీ ఎవరికి న్యాయం చేయనటువంటి వ్యక్తి ఈరోజు 3 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ కోవూరు నియోజకవర్గానికి ఇప్పుడు కొత్తగా వచ్చాయని చేసేదంతా మనకు తెలిసి అర్థం కావట్లేదు. కాబట్టి చిరంజీవి అభిమానులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా ఆలోచించి ఖచ్చితంగా ఆలోచించి అస్తం గుర్తుకు ఓటేసి పోలారెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆనంద్ సూపర్లు బలపరిచినటువంటి పోలారెడ్డి శ్రీనివాసరెడ్డిని అస్తం గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీగా గెలిపించింది. అదేవిధంగా పెద్దలు అమ్మ ప్రతి నెల పెన్షన్ కూతురు చూసినా చూడకపోయినా, కొడుకు చూసినా చూడకపోయినా, గౌరవ చూసినా చూడకపోయినా, ప్రతి ఒక్కరిని మనం చూసినా చూడకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వృద్ధులు ఎంత ఉంది ప్రతి నెల తాత పింఛన్లు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు భారతదేశంలో ఎటువంటి పార్టీ డిసిషన్స్ తీసుకోకుండా ఉన్నటువంటి పథకాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం తీసుకుని వచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లకి ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతి బలహీన వర్గాలకి సొంత ఇల్లుని సమకూర్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా స్త్రీలు లక్షాధికారులు కావాలన్న ఉద్దేశంతో, మహిళలు లక్షాధికారులు కావాలన్న ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలను అసలు అందించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేక విధాలుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా మన తండ్రులు కానించి, మన తాతలు కానించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సేవలు చేసింది మన కుటుంబానికి. అదొక్కసారి గుండెల మీద చెయ్యొచ్చుకుని మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలా, 1 రోజు నుండి 2 రోజులు ఓడిపోయినటువంటి వ్యక్తి యొక్క స్వార్థానికి ఓటేయాలా, ఎవరికి ఓటేయాలనేది నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అక్కలారా, చెల్లెల్లారా, ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా. మరికొంతసేపట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు వస్తూ ఉన్నారు. ఆయన యొక్క అమూల్యమైన స్పీచ్ ని అందిస్తారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు కొత్త సత్యనారాయణ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ ఆనం రామారెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గారు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మంగమూరి శ్రీరెడ్డి గారు మరికొంతసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు ఇన్ఛార్జ్ మినిస్టర్ సుధాని సత్యనారాయణ కూడా మరికొంతసేపట్లో ఇక్కడ విచ్చేస్తున్నారు. తర్వాత ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి తల్లి, అస్తం గుర్తుకు ఓటేయండమ్మా. అస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి తల్లి.